Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసం కొన్ని రోజుల కిందట కేబినెట్ సమావేశం నిర్వహించినప్పుడు అనుకోకుండా జరిగిందో లేదా ఉద్దేశపూర్వకంగా చెప్పారో తెలియదు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనసులోని మాట బయటపెట్టేశారు. కేబినెట్ సహచరులందరూ ఏం చేస్తున్నట్టు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతూ ఉండాలి కదా. రాష్ట్రంలో ఏ రాజకీయ పరిణామం జరిగినా వైఎస్ జగన్ దుర్మార్గాల్ని ఎండగట్టేలా మీడియాలో మాట్లాడుతూ ఉండాలి కదా అంటూ హితబోధ చేశారు. మొత్తానికి తన పార్టీకి మేలు జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం ఒక్కటే మార్గం అన్నట్టుగా ఆయన దిశానిర్దేశం చేశారు. అనుచరులైన తెలుగు తమ్ముళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా, ఆ మాత్రం హింటిస్తే అల్లుకుపోగలరు కదా. అందుకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పోకడ నడుస్తోంది. తెలుగుదేశం నాయకులందరూ పూనకం వచ్చినట్టుగా ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని అడ్డగోలుగా తిట్టిపోస్తున్నారు. చంద్రబాబు నాయుడు కళ్లల్లో ఆనందం చూడడమే లక్ష్యం. అందుకు జగన్ను తిట్టిపోయడం ఒకటే మార్గం. తిట్టడానికి ఏ పాయింట్లు కావాలో ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ ఉండడమే అన్నట్టుగా తెలుగుదేశం దళాలు విచ్చలవిడిగా చెలరేగుతున్నాయి. పైగా అధినేత కళ్లల్లో పడడానికి ఇప్పుడు కొందరు నాయకులలో ఆరాటం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే వారు ప్రస్తుతం ఎలాంటి పదవులు లేకుండా ఖాళీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల మీద రకరకాల ఆశలు పెట్టుకుని ఉన్నారు. అధినేత దృష్టిలో పడడానికి వారికి కనిపిస్తున్న ఏకైక మార్గం జగన్ను తిట్టడం. అదే సమయంలో పదవులు పొందిన నాయకులకు కూడా పురమాయింపులు వస్తున్నాయి. పదవులు పుచ్చుకుని ఖాళీగా కూర్చుంటే ఎలా, జగన్ను తిట్టకుండా ఆయన మీద బురద చల్లకుండా సైలెంట్గా ఉంటే ఎలా అనే హెచ్చరికలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు స్వయంగా కేబినెట్ భేటీలోనే కొందరు మంత్రుల పనితీరు సక్రమంగా లేదు, ప్రతిపక్షం మనల్ని విమర్శిస్తున్నప్పుడు మనం ధీటుగా స్పందించకపోతే ఎలా, మీరంతా ముందుకు వచ్చి మీడియాలో మాట్లాడకపోతే ఎలా అంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఆయన అంత మాట అన్న తరువాత ఎవరు మాత్రం ఊరుకుంటారు? మంత్రులు మాత్రమే కాదు, పార్టీలోని అందరికీ ఆ మాటల యొక్క అంతరార్థం బోధపడింది. అంతే, ఇక ప్రతి నాయకుడు రెచ్చిపోతున్నాడు. మంత్రులు, నామినేటెడ్ పోస్టులు పొందినవారు, ఎదురు చూస్తున్నవారు, తమ సీట్లను కూటమి పొత్తు కోసం కోల్పోయి ప్రత్యామ్నాయ పదవులు దక్కుతాయని నిరీక్షిస్తున్న త్యాగరాజులు, చివరికి ఎమ్మెల్యేలు, అంతకంటే తక్కువ స్థాయి నాయకులు కూడా అందరూ జగన్ మీదనే విరుచుకుపడుతున్నారు. అధినేత నోటమ్మట ఒక రకం విమర్శ వచ్చిందంటే దానికి మరికొంత చేర్చి జగన్ను ఆడిపోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వీరికి బురద చల్లుడుకు అదనంగా సోషల్ మీడియా చెలరేగడం సరే. చంద్రబాబు తానుగా అందరినీ ప్రేరేపించినట్టుగా కాకుండా మంత్రుల పనితీరు గురించి మాట్లాడినట్లుగానే మాట్లాడుతూ పార్టీ నేతలకు పెద్ద సందేశం ఇచ్చారని ప్రజలు అనుకుంటున్నారు.